ముఖ్యంగా ఈ ఒక కార్యక్రమానికి పిలవగానే విచ్చేసిన మన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ అన్న గారికి, అలాగే మా కిరికిరి మీ అందరికీ కలిపి నాకు కిరికిరి మురళీమోహన్ గారికి, మా ఫోటోలు వచ్చే ఎమ్మెల్యే, అలాగే మా అక్క సికే లవణ్య గారికి, అలాగే ఇక్కడ స్టేజ్ పై విచ్చేసిన ప్రతి ఒక్కరు పాత్రికేయులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అంటే పాత్రికేయులు ఇప్పుడు దాకా చెప్పారు ఏదైనా చేస్తాము పడతాము ఇంకా మాకేమేమో కావాలని. ఖచ్చితంగా పాత్రికేయులకి ఎప్పుడు అర్ధరాత్రి ఏ అవసరం వచ్చినా కూడా తలుపు తట్టగానే పలికే విధంగా మేమందరూ కూడా ఒక కూటమి నాయకులే కాదు, మా మంత్రి గారైతే ఇటువంటి కార్యక్రమానికి సామాన్యంగా మంత్రులు ఆహ్వానిస్తే వస్తామని చెప్పి ఎస్కేప్ అవుతారు. ఆయనకి ఎన్ని పనులు ఉన్నా కూడా వస్తున్నాను నాతో చెప్పారు. అది వాళ్ళ పైన ఉన్న మీ అందరి పైన ఉన్న గౌరవం కూడా. కాబట్టి మీరు కూడా నా కోరిక ఏమంటే అప్పుడే మన కలెక్టర్ గారు చాలా నీట్ గా ఒక 4 విషయాలు తెలియజేశారు. జర్నలిజానికి భయం ఉండకూడదు, జర్నలిజానికి కులం ఉండకూడదు, జర్నలిజానికి పార్టీ ఉండకూడదు, జర్నలిజానికి స్వేచ్ఛ కావాలని అనేక మంది మాట్లాడినారు. నేను కూడా ఫస్ట్ వ్యక్తిని. జర్నలిజానికి ఫ్రీడమ్ ఉండాలి, నిజానికి నిజాయితీ రాయడానికి జర్నలిజంకి ఫ్రీడమ్ ఉండాలి. ఎక్కడైనా కూడా ఏ తప్పు జరిగినా కూడా దాన్ని తప్పుని తప్పుగా చూపించడానికి మీరు ముందు ఉండాలి. అలాగే ప్రభుత్వం గొప్పగా ఏవైతే మంచి కార్యక్రమాలు చేస్తుందో వాటిని కూడా గొప్పగా ప్రమోట్ చేసే విధంగా మీ మనసు అది ఆక్షేపించాలని నేను ఆ భగవంతుని కోరుకుంటాను. ఎందుకంటే మొన్న ఏదో ఒక పేపర్ పేర్లోనే ఒక చిన్న మాట చెప్తా, అంటే జర్నలిజం పైన చిన్నపాటి బాధ వేసింది నాకు. ఎవరో ఒక ఎంపీ ఒక 2 ఎమ్మెల్యేలు కలిపి ఒక పార్టీ జాతీయ పార్టీ నాయకుడిది వారికి సహకారం అందించినారు అని చెప్పి రాస్తా ఉన్నారు. 2 రోజులేమో రాశారు. నేను రాసిన దానికి ఏం బాధపడతాను. అట్లీస్ట్ ఒక ఎంపీ 2 ఎమ్మెల్యేలు అన్నప్పుడు కనీసం వాళ్ళని కన్సల్ట్ చేసి ఆ పత్రిక మళ్ళీ 50 సంవత్సరాలు ఘనకీర్తి కలిగిన పత్రిక, ఇంకొకటి రాసిన దాన్ని ఆ సర్టిఫైడ్ ఉంది, ఆ పత్రిక రాసిందంటే ఎంతో కొంత నిజాయితీ ఉంటుంది. వారి ఓనర్ ఖర్చు పెడితే అతన్ని తరిమేశారు. అది ఉండొచ్చేమో, తరిమేసిన విషయం నాకు తెలియదు. అసలు 40 కోట్లు ఇచ్చి ఖర్చు ఎక్కడ పెట్టాడు, ఎవరికి ఇచ్చారు, ఏంటికి వెయిట్ చేశాడు, ఆ ఓనర్ కి 40 కోట్లు ఖర్చు అవ్వాల్సిన నెసెసిటీ ఏముంది, ఇవేమి తెలుసుకోకుండా టీవీలో పేపర్లో రాసేశారు. కొంత దాన్ని తెలియక చిత్తూరు అనే రాస్తారు. ఎందుకంటే చిత్తూరు డిస్టిక్ ని కూడా ప్రతిసారి చిత్తూరు అది టైటిల్ ఎందుకు పెడతారో తెలియదు. చిత్తూరు అంటే 40 కోట్ల అతనికి నష్టపోయిన వ్యక్తిని కాపాడకుండా క్వారీ ఓనర్లో గతంలో అనేది క్లారిటీ రాయలేదు. చిత్తూరు అనగానే ఉండేదేమో యాదగిరి, నాకు దానికి సంబంధం లేదు. అయితే ఒక హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ఎమ్మెల్యేగా అప్పుడు ఆయన చెప్పినట్టు మన జయరాజు గారు ఎవరు వచ్చినా కూడా ఆపద అంటే ఇమీడియట్ గా వారికి సహాయం చేసే మనస్తత్వం కాబట్టి నేను ఏదో ఒక రకమైన ఒక ఫోన్ కాల్ చేశాను. ఆ పత్రికాన్ని వచ్చి ఇంటర్వ్యూ చేసో నన్ను అడిగో దాని గురించి తెలుసుకుంటే సంతోషపడేవాడిని. ఏకంగా 40 కోట్లు ఖర్చు పెట్టాడు అని రాసింది. ఆ ఓనర్కి 40 కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి, ఎందుకు ఖర్చు పెట్టాడు, గత ప్రభుత్వంలో గత 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎందుకు అడగలేదు, నాకు ఇవేమీ అర్థం కాదు. ఏమన్నా జర్నలిజంలో చాలా ఉన్నత విలువలు ఉన్న పేపర్ ఇది, మనం కూడా దీన్నే చదువుతాం రోజు, ఈ పేపర్ కూడా ఇట్లా రాస్తుందా అని ఫస్ట్ టైం నా లైఫ్ లో. అయితే ఆ పేపర్ స్థాపించిన వ్యక్తి లేదు కాబట్టి ఆ పేపర్కి ఒక క్షమాపణ. ఎందుకంటే వారు మంచివారు, వారు పోయారు కాబట్టి అన్ని పోయినాయి, విలువలు పోయినాయి, ఇంకా చాలా పోతాయి. ఇది ఏమేమైతుందో మీ పబ్లిక్ లో చెప్పేటప్పుడు. అయితే నాకు నా చిత్తూరులోని జర్నలిజం చాలా నిజాయితీగా అప్పుడే చెప్పినట్టు కలెక్టర్ గారు రోజు చదువుతా పేపర్, ఎక్కడ ఏం అవసరం ఉంది, ఎక్కడ కాలువ కావాలి, ఎక్కడ బోరు కావాలి, అప్పుడే నాకు కూడా